ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. సంసారము హృత్, సంసారము హరించబడుట, సంసారము లేకుండా పోవుట. ఎలాగా? ఒకటి. తర్వాత మోక్షహేతు, మోక్షము ఎలా కలుగుతుంది? ఇవి రెండు చూడండి. దానికి సమాధానము శృతిజా ఆత్మబోధ. శృతి, సంసారము ఎలా హరించబడుతుంది అంటే శృతి చెప్పినట్లుగా, శృతిమాత చెప్పినటువంటి జ్ఞానము వలన నీకు సంసారం తొలగిపోతుంది అన్నారు ఆచార్యులు వారు. మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే దానికి కూడా కథితః స ఏవ, అదేనప్ప ఇప్పుడు చెప్పింది అంటే శృతిమాత చెప్పిన ప్రకారంగానే మోక్షము కలుగుతుంది. ఇప్పుడు కొంచెం దీన్ని మనం అర్థమయ్యేటట్లుగా చూసుకోవాలి. సంసారం అంటే ఏమి అనే దాని గురించి మనం ఈ 3 రోజులుగా విచారం చేసుకున్నాం. సరే, మోక్షం అంటే ఏమి అనే దాని గురించి కూడా కొద్దిగా విచారం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు ఆత్మస్వరూపం అనేదాన్ని విన్నారా లేదా? విన్నారు.
ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? తెలుసా నీకేమన్నా? అరటి మొగ్గలో ఉండే ఒక బిందువు మాదిరిగా ఉంటుంది తపస్సు చెప్పినారు సార్. నేను చెప్పినానా? నేను ఎప్పుడు చెప్పినా? అయితే పురుష సూక్తంలో అక్కడ చెప్పారని అనుకోండి. ఆత్మస్వరూపం గురించి మీకు తెలిసిందేమన్నా ఉంటే చెప్పండి. ఏమో శుద్ధ జ్ఞానం అన్నారు, పర్లేదు, కొంతవరకు బాగానే ఉంది. మీకేం తెలుసు అని నీకు ఎట్లా తెలుసు? జ్ఞానం చేత తెలియబడుతుంది. నాభ్యాము ప్రతిష్టతి అని మీరు చెప్తున్నారు. అంటే ఏమి మంత్రపుష్పంలో అది ఉంది. నాభి కంటే పైనుంచి కిందికి కదలి పుష్ప సంకాశం అది మంత్రపుష్పం ఎత్తుకోండి అట్లా ఆడుంది చూడండి. దాన్ని ఆ బుక్ వద్దు, దాంట్లో ఏముండదు. మంత్రపుష్పం బుక్ ఎత్తురా. నీవార శూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సా బ్రహ్మ సశివ సహరిసేంద్రసోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, సర్లే వద్దు కూర్చో, ఇంకా అవసరం లేదు కూర్చో, మళ్ళీ కనిపిస్తుందిలే, ఆ పక్క ఉంటుందిలే, ఎక్కడో జగలు కనిపిస్తుంది. ఇటువంటి అధోనిష్ట్యా వితస్యా అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాపి అథోముఖం. ఇది కూడా ఇప్పుడు ఏం చెప్తుంది? ఇది కూడా మనకు ప్రమాణం కదా. అంటే ప్రమాణమును బట్టి మీరు చెప్తున్నారు. అంటే పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యథోముఖం. హృదయమునందు పద్మకోశం వల్ల కిందికి వేలాడుతూ ఉంటుంది అది అని చెప్పారు. అథోనిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. అంటే అది జ్వాల ప్రకాశవంతంగా ఉంటుంది. తర్వాత దాన్నే తస్య మధ్యే వహ్నిశిఖ తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్య విశ్వతోముఖ ఇదంతా చెప్పి తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తాద్విద్యుల్లేఖేన భాస్వర స బ్రహ్మ. అదే బ్రహ్మ. ఏది? నీలతో యదమధ్యస్తాద్విద్యుల్లేఖేన భాస్వర నీవారశూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ.
అంటే ఇక్కడ దీన్ని మంత్రపుష్పం కూడా ఒకసారి చెప్పుకుందాం, వివరంగా చెప్పుకుందాము. అంటే ఈ పైనుంచి ఏమో పద్మకోశ ప్రతీకాశకం. పద్మకోశం అంటే ఆ అరటి గెల లాగా, అరటి మొగ్గ లాగా కిందికి ఉంటుంది. అటు నుంచి అథోనిష్ట్య వితస్త్య అంటే నాభ్యం ఉపరితిష్టతి. దాని నుంచి పైకి ఇక్కడి నుంచి చూడాల్సి వస్తుందన్నమాట. సరే, దాన్ని ఇప్పుడు ఏమన్నారు, తస్య మధ్యే, దానికి మధ్యలో నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేన భాస్వర. నీలతో యద మధ్యస్థ, మీ కన్ను ఉంది కదా, తెల్లగుడ్డు ఉంది. తెల్లగుడ్డులో మధ్యలో ఏముంది, నీలి వర్ణముతో గుడ్డు ఉంది. ఆ నీలి వర్ణములో మళ్ళీ కనుపాప ఉన్నది. ఆ కనుపాప ఎలా ఉంది, కనుపాప ఎలా ఉంది, రౌండ్గా ఉంది, గుండ్రంగా ఉంది. అది ఎట్లా ఉంది అని చెప్పడానికి, అది వర్ణించడానికి వీలు కాదు. నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేన భాస్వత. విద్యుల్లేఖేన అంటే మెరుపు ఉంటుంది చూడు, ఆ మెరుపులాగా ఉంటుంది. నీ కంటిలో ఉండేటువంటిది కూడా మెరుపులాగా ఉంది. అది ఆ ప్రకాశం ఉంది అక్కడ, ఆ ప్రకాశంతోనే నువ్వు చూస్తున్నావు. అదేవిధంగా హృదయంలో కూడా అలా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే స బ్రహ్మ, అదియే బ్రహ్మ. స శివ, అదే శివుడు. స బ్రహ్మ స శివ సహరి. సహరి అనల్లా, సహరి ఉంది కదా ఇక్కడ. స బ్రహ్మ స శివ సహరి. సహరి అనల్లా. మనల్ని చెప్పేటప్పుడు అది మింగేస్తున్నారు కాబట్టి హరి కూడా అదే. తర్వాత స ఇంద్ర, ఇంద్రుడు కూడా అదే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది, స బ్రహ్మ స శివ సహరి స ఇంద్ర. ఇంద్రుని ఎప్పుడు చెప్పినారు, బ్రహ్మ శివ హరి చెప్పిన తరువాత మళ్ళా చెప్పినారు. అంటే ఈ ఇంద్రుడు ఎవరు, వీళ్ళ ముగ్గురి తర్వాత, అంటే వీళ్ళ ముగ్గురి కంటే గొప్పవాడు, పైన ఉండేవాడు అని మన లెక్క. అంటే ఇప్పుడు ఇక్కడేమైంది, వాళ్ళందరూ ఒకటే అయినారు ఇక్కడ. అదే బ్రహ్మ, ఏది విద్యుల్లేఖేన భాస్వర ఉందే, ఆ విద్యుల్లేఖేన భాస్వరనే బ్రహ్మ. ఆ విద్యుల్లేఖంగా ఉండేటువంటిదే శివ. ఆ విద్యుల్లేఖమే హరి. ఆ విద్యుల్లేఖమే ఇంద్రుడు. చూసారా, సహ అక్షర పరమ స్వరాట్. అదే అక్షరం, అదే పరమ స్వరాట్. సరే, ఇది మనకు దీని ప్రకారం ఇది చెప్తా ఉంది. సరేనా. ఇప్పుడు మనకు ఆత్మస్వరూపం అనేటువంటిది తెలుసునా అనంటే, ఎప్పుడన్నా చూసినారా మీరు? చూడలేదు. సరే, ఆత్మస్వరూపం ఉండదని ఎట్లా చెప్పేది? శాస్త్రం ఆత్మస్వరూపం ఉందని ఎట్లా? శాస్త్రం ప్రమాణం, అంతే. శాస్త్రం చెప్పిందండి, మాకు వేదం చెప్పింది ఆత్మస్వరూపం ఉంది. అందుకని మేము వేదము చెప్పినట్లుగా మేము ఆత్మస్వరూపాన్ని మేము స్వీకరిస్తున్నాం. అర్థమవుతుందా? శృతిజ ఆత్మబోధ. సమాధానం ఏమిటి? ఆచార్యులు వారు చెప్పిండేది శృతిజ. శృతి అంటే వేదం, జ అంటే పుట్టినటువంటిది. ఆత్మబోధ అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం.
ఆత్మ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడుంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా శృతి చెప్పింది. మంత్రపుష్పం కూడా వేదములోనిదే. దా అంటే కూడా ఇచ్చుట కూడా శృతి కూడా ఇచ్చింది మరి. అది ఏంది దా అంటే ఇచ్చుట అని కూడా వస్తుంది. వస్తుంది. ఇక్కడ దా ఎక్కడుంది? శృతి జాత్మ బోధ కదా ఉంది ఇక్కడ. దా ఆత్మ శృతి జా జానా సార్. ఆ, జా అంటే పుట్టింది. ఆ. శృతి జా అంటే మీ ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలనంటే ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు మేము ఆత్మస్వరూపాన్ని గురించి మేము ఇలా చెప్తున్నాము, ఇలా తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ధ్యానం చేస్తే తెలుస్తుందని కొంతమంది అంటున్నారు, యోగం చేస్తే కొంతమంది తెలుస్తుందని అంటున్నారు, వాని అనకంటే పట్టుకొని పోతే తెలుస్తుందని కొంతమంది అంటున్నారు, హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటే తెలుస్తుందని కొంతమంది అంటున్నారు, యజ్ఞం చేస్తే తెలుస్తుందని కొంతమంది అంటున్నారు. ఏమి చేస్తే ఆత్మస్వరూపం తెలుస్తుంది అంటే, ఆత్మస్వరూపమును తెలిసిన వాడు ఇంతవరకు ఎవడు లేడు. ఆత్మస్వరూపాన్ని ఇంతవరకు తెలిసిన వాడు ఎవరు లేడు. మరి ఆత్మస్వరూపం తెలుసుకోవడం ఎట్లంటే వేద ప్రమాణమే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఆత్మస్వరూపాన్ని గురించి ఇట్లా చెప్పేవాళ్ళు అందరూ చెప్పేవాళ్ళే. ఆత్మస్వరూపం అన్నా, బ్రహ్మన్నా, భగవంతుడన్నా, దేవుడన్నా అంత ఒకటే. కానీ ఈ తెలుగులో వచ్చిన తర్వాత దేవుడు అన్నామనుకో మగవాడయ్యాడు. భగవంతుడు అంటే మగవాడయ్యాడు. ఇప్పుడు భగవంతుడు అని పెడితే పురుషుడైనాడు అంటే మగవాడయ్యాడు. దేవుడు అంటే కూడా మగవాడయ్యాడు. అందుకనే ఇప్పుడు మగవాడు దేవుడైతే అప్పుడు స్త్రీ దేవుడు కాదు అనేది వస్తుంది. అంటే దేవుడు మగవాడుగా ఉన్నాడు అని వస్తుంది. కాబట్టి అది శాస్త్రం అంగీకరించలేదు. అట్లా చెప్పలా, భగవంతుడు అని చెప్పలేదు. మరేం చెప్పింది? తత్వం చెప్పింది. తత్వం. దేవః అంటే దైవము చెప్పింది. దైవము ఇప్పుడు పురుషుడా స్త్రీనా? నపుంసకమా? ఏమి కాదు. భగవాన్ అంటే భగవంతుడునా కాదు, అది భగవత్తత్వం. ఆత్మ దాన్ని కూడా పుంలింగము స్త్రీలింగములో కూడా పెట్టారు. దాని తర్వాత యాస్కాచార్యులు వారు, పాణిని మహర్షులు వారు దీనిపైన ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే వ్యాకరణానికి సంబంధించినటువంటిది. ఆత్మ అని అన్నప్పుడు అది పుంలింగంలాగా తెలుస్తూ ఉందే అని వచ్చింది. అంటే పురుషుల్లాగా అని అనిపిస్తూ ఉంది. అంటే ఆత్మకి ఏం చేశారంటే దాన్ని ప్రథమ పురుషున లేకపోతే ఉత్తమ పురుషున లేకపోతే మధ్యమ పురుషున అనేటువంటిది దానిపైన జరిగింది. దానిపైన గౌడపాదాచార్య స్వామి వారు దానిపైన చర్చ చేస్తారు మాండుక్య కారికలలో. కాబట్టి ఆత్మస్వరూపము ఇది దేనికి సంబంధించింది కాదు అని మళ్ళీ తెలుస్తారు. ఇది దేనికి సంబంధించింది కాదు. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకం కూడా కాదు. నువ్వెట్లా చెప్తావా? నేను చెప్పడం కాదు, శాస్త్రం ఏం చెప్పిందో అది తెలుసుకో. ఆచార్యులు వారు ఏమన్నారు? సంసారం అనేటువంటిది నీకు పోవాలంటే శృతిజ ఆత్మబోధ. శృతిజ అంటే శృతి చెప్పిన ప్రకారంగా నీకు ఆత్మజ్ఞానం కలగాలి.
చూసుకోండి ఇక్కడ. శృతి చెప్పిన ప్రకారంగా ఆత్మజ్ఞానం కలగాలి, కానీ మేము చెప్తున్నాము నాకు కల్లో కనిపించింది, నా అనుభవం ఎట్లొచ్చింది, నేను గాల్లో నడిచిపోతున్నాను, లేకపోతే నేను ఎన్నాళ్ళైన అన్నం తిన్నాను, ఆకలి దప్పులు నాకు లేవు, నా శరీరము వజ్ర శరీరం అయ్యింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఇట్లా చెప్పినాడని అనుకోండి, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపము వాళ్ళు చెప్పేదాన్ని అంగీకరించేదానికి కుదరదు. నేను దేవుణ్ణి చూసినాను అన్నాడని అనుకోండి, నువ్వు దేవుణ్ణి చూసినావు, శృతిలో ఉందా? శృతిలో దేవుణ్ణి ఇట్లా నువ్వు ఎదురుగా చూడవచ్చును అని ఉందా? ఉంటే చూపించు అని నేను ఒప్పుకుంటా. శృతిలో నువ్వు చూపించలేదు అని అనుకోండి, అప్పుడు నీ మాటను మాకు అవసరం లేదు. ఏమంటే అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్తాను, దీన్ని ఎంత ఇదంటే ఇది కరెక్ట్గా మనం పట్టుకోవాల్సి వస్తుంది. దీన్ని పట్టుకుంటే ఏమవుతుంది తెలిసినా, మీరు చేస్తూ ఉండేటువంటి విధానాలు, మీరు దేవుణ్ణి గురించి భావించిన విధానాలు, మీ మనస్సులో దేవుడంటే ఉండేటువంటి భావము, ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా పోతుంది. అంటే ఇంకేం రావాలి ఇప్పుడు? ఏం రావాలంటే నాకు వేరేది వస్తుంది. ఇంతసేపు ఏం చెప్తా ఉండేది? శృతిజ అంటే వేదము చెప్పిన ప్రకారముగా ఆత్మజ్ఞానం రావాల. ఆత్మజ్ఞానం కాదు, వేదం చెప్పిన ప్రకారంగా. వేదం అనంటే వేదాంతము, వేదం అనంటే భగవద్గీత. ఇప్పుడు మనకే, ఎందుకంటే వేదమంతా మనం చదువుకుండే అంత అసలు ఈ భగవద్గీతను చదివేదానికే లేదు బుద్ధి. అందుకే భగవంతుడు ఏం చేశాడు? గీత కల్పతరుం. అది ఎటువంటిది? గీత కల్పతరు, భగవద్గీత కల్పతరు. ఇప్పుడు మీరు కల్పవృక్షం దగ్గరికి పోవాలని అనుకోండి, కల్పవృక్షం ఎక్కడుంది? కల్పవృక్షం ఎక్కడో స్వర్గలోకంలో ఉంది. కల్పవృక్షం బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం పైన భగవంతుడు ఊరేగుతాడు. కల్పవృక్ష వాహనం ఉంటుంది. కల్పవృక్షం అని అంటే ఏమి? నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది, ఏది కోరితే అది ఇస్తుంది. ఆ కల్పవృక్షం ఏమిటంటే నీ స్వరూపమే. నీ స్వరూపం అనే కల్పవృక్షం దగ్గర నీ మనస్సు అనేటువంటిది కూర్చొని నీ మనస్సు ఏది కోరితే అదంతా ఇస్తూ ఉంది. ఏ రోజైనా నీ మనస్సు కోరిన దాన్ని ఆత్మస్వరూపము ఏ రోజైనా వద్దు ఇది వద్దు అనిందా ఎప్పుడన్నా? కాబట్టి ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు చెప్తూ ఉంది, అనుగ్రహిస్తూ ఉంది. అది కల్పవృక్షం. ఈ కల్పవృక్షాన్ని పట్టుకోమంటే ఆడొక కల్పవృక్షాన్ని పెట్టి అది బంగారంతో మళ్ళా చేసి దాని కింద కూర్చొని పెట్టి ఊరేగిస్తే దాన్ని చూసుకొని ఆహా ఓహో అని పెడతాడు. ఇది ఎక్కడుంది? వేదంలో ఎక్కడన్నా ఉందా? వేదంలో ఎక్కడ ఇట్లా చెప్పాలా, దీన్ని ఇట్లా చేయమని చెప్పాలా? పురాణాల్లో చెప్పుకున్నారు. పురాణాల్లో ఎందుకు పెట్టుకున్నారంటే వీళ్ళ గౌరవ మర్యాదలు కాపాడుకునేదానికి వీళ్ళు పెట్టుకున్నారు. వేదంలో కానీ లేకుంటే భగవద్గీతలు మీరు ఎక్కడన్నా చూసారా? ఈ విధంగా కల్పవృక్షం మీద పెట్టి ఊరేగించాలని ఉందా ఎక్కడన్నా మీకు భగవద్గీతలో? మీకు తెలిసి ఎప్పుడన్నా విన్నారా? కల్పవృక్షంలో పెట్టి భగవంతుని ఊరేగించాలా అని ఎప్పుడన్నా భగవద్గీతలో విన్నారా? ఇట్లాంటివంతా వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? అందుకే భగవద్గీత దగ్గరికి రావాలంటే ఉండాలా, గట్స్ ఉండాలా. ఏదో అంటారు చూడండి, గట్స్ ఉండాలా అని. అట్లా దిల్లు ఉండాలా, యోగ్యత ఉండాలా. యోగ్యత లేనివాడు రాలేడు. ఎందుకంటే వాడి మనస్సులో వాడు పెట్టుకోండేటువంటి చాలా ఉంటాయి వాడికి. అవన్నీ వీటికొస్తే ఏమవుతుందంటే అవన్నీ పనికిరానివి అనేటువంటిదిగా తేలిపోతుంది. ఇక్కడ అవన్నీ నిజమైన విధానం కాదు అని తేలిపోతుంది. నువ్వు భగవద్గీతలు ఎక్కడన్నా సరే చూపించు. భగవద్గీతలో చూపిస్తే
మనం కూడా కావాల్సి ఉంటే ఇక్కడ కల్పవృక్షం ఒకటి తయారు చేయించి, కల్పవృక్షంలో శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఇంకొక విగ్రహాన్ని కూడా తయారు చేయించి ఆ విగ్రహాన్ని పెట్టి ఊరేగించవచ్చు. అర్థమవుతుందా? భగవద్గీతలో ఎక్కడ కానీ లేదు. భగవద్గీత ఎవరు చెప్పారు? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ కదా చెప్పారు. వేదవ్యాసుల వారు రాశారు. వేదవ్యాసుల వారు రాశారనంటే, శ్రీకృష్ణ పరమాత్మ గారు చెప్పారనంటే ఏమిటిది? సర్వోపనిషదో గావో, సర్వ ఉపనిషత్తుల నుంచి సారం తీసుకొని మనకిచ్చాడు. ఇప్పుడు వేదమును పట్టుకున్నా భగవద్గీతను పట్టుకున్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి వేదం ఏమి చెప్పింది, వేదం ఏం చెప్పిందో అది తెలుసుకో నాయన. ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకో. అది ఆత్మస్వరూపం అంటే. సంసారం పోవాలా అని కదా అడిగాడు ఇక్కడ. సంసారం పోవాలి అంటే శృతిజాత్మబోధ అని అంటున్నారే. ఇప్పుడు ఈయన అడుగుతున్నది సంసారం పోవాలని అడుగుతున్నాడు, శిష్యుడు అడుగుతున్నది అది కదా. సంసారం పోవాలి అంటే నువ్వు వేదం దగ్గరికి వెళ్ళి వేదము చెప్పినట్లుగా ఉండేటువంటి ఆత్మజ్ఞానమును పొందుము. వేదం చెప్పినట్లుగా ఆత్మజ్ఞానమును పొందుము. ఈ వేదము చెప్పిన ఆత్మజ్ఞానము చేత నీకు సంసారం అనేది పోతుంది అని అర్థం. తర్వాత మోక్షం ఎట్లా కలుగుతుంది? మోక్షము ఎలా కలుగుతుంది? దానికి కూడా కథిత స ఏవ, అది కూడా ఇదే. ఇప్పుడు నేను చెప్పినాను. ఏం చెప్పినాను? శృతిజ ఆత్మబోధ అంటే వేదం చెప్పిన ప్రకారంగా ఆత్మస్వరూపమును తెలుసుకొని అలా ఉండుటయే మోక్షస్వరూపం. ఏమంటే ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చిందా? అంటే ఆత్మస్వరూపం అంటే ఏమిటి అనేటువంటి క్లారిటీ వచ్చిందా? ఎవడో వాడు పోయినాడు, ఈడు పోయినాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదు. వాడు ఎంత గొప్పోడన్నా కాక, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎవరెవరు రాలిపోతారు ఇక్కడ. నేను చెప్పిన దాని ప్రకారము బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేసిన వాళ్ళే రాలిపోయారు ఇప్పుడు ఇక్కడ. ఆ బ్రహ్మోత్సవాలను దర్శించేదానికి పోయినోడు వాడు చెప్తే వాడి మాట నేను ఎందుకు వినాలా? యోగం గురించి ఈడు వచ్చి చెప్తారు, వాడి మాట నేను ఎందుకు వినాలా? శ్వాస మీద ధ్యాస అంటాడు, వాడి మాట నేను ఎట్లా వినాలా? అరే నువ్వు చెప్పేదానికి ప్రమాణం చూపించప్పా. ప్రమాణం చెప్పి తర్వాత చెప్పాలా. ఏ మాట చెప్పినా కూడా దానికి ఏముండాలా? ఆధారం కావాలా. నువ్వు ఆధారం లేకుండా నువ్వు చెప్తే ఎట్లా కాదండి. విద్యానందగిరి స్వాముల వారు అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళితే అమెరికాలో సభలు ఏర్పాటు చేశారు. ఆ సభలో స్వామీజీ కూర్చొని స్వామీజీ చెప్తున్నారు. స్వామీజీ నోరు తెరిచి చెప్తున్నారంటే మొట్టమొదటి ఒక శ్లోకం చెప్తాడు. శ్లోకం చెప్పి తర్వాత దాని అర్థం చెప్తాడు. శ్లోకం చెప్పడం, అర్థం చెప్పడం. ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు పలానది, ఇది అర్థాన్ని, ఆ పలానా ప్రమాణంను చూపించుట. చూడండి ఎట్లా ఉంటుందా. ఇదంతా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహాత్ములు చెప్పారట, స్వామి ఇంతవరకు మేము ఎన్నో విన్నాం, ఎక్కడెక్కడో ఏమేమో చూసాం, కానీ ప్రమాణము చెప్పి తర్వాత మీరు చెప్తున్నారు. మీ అనుభవాన్ని మీరు చెప్పట్లా. ప్రమాణం చెప్పడం, ప్రమాణం తరువాత దాన్ని చెప్పడం. కావాల్సింటే విద్యానందగిరి స్వాముల వారి యొక్క అమెరికా యాత్ర అనేది కొట్టండి, దాన్ని మీకు వస్తుంది. వ్యాసాశ్రమం వెబ్సైట్లో ఉంది అది. నేను అప్పుడు చూసినాను, ఉందో తీసేసరి నాకు కూడా తెలియదు ఇప్పుడు. దాంట్లో విద్యానందగిరి స్వాముల వారు మాట్లాడినారంటే ముందు ఒక శ్లోకం చెప్తాడు, తర్వాత దానికి అర్థం చెప్తాడు. నువ్వేమన్నా ప్రశ్న కూడా అడుగు, ఏ ప్రశ్నను అడుగు, ఆ ప్రశ్నకు ముందు శ్లోకం చెప్పి దానికి సమాధానం. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడ? వేదం ప్రమాణం. వేదం అని అంటే ఉపనిషత్తుల తర్వాత భగవద్గీత. అర్థమవుతుందా? ఆత్మస్వరూపం అంటే ఎట్లా అంటే, ఆత్మస్వరూపం అంటే ఇట్లా, నీకు అవసరంలా, అలా ఉండుట అంతే. ఎలా ఉండుట? నేను ఎలా ఉండాలి? అయ్యా వేదం తెలుసుకున్నాయినా. వేదం అంటే వేదాంతం, భగవద్గీత తెలుసుకో. నజాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే. హన్యమానే శరీరే. హన్యమానే శరీరే. హన్యమానే అంటే చంపబడే శరీరంలో, అంటే చచ్చిపోయే శరీరంలో చంపబడకుండా నిత్యముగా ఉండేటువంటిది అని చెప్పారు. శ్లోకం ప్రమాణం వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ. న జాయతే, అది పుట్టేది కాదు. మ్రియతే, చనిపోయేది కాదు. కదాచిత్, ఎప్పుడు కూడా, ఒకప్పుడు కూడా. నాయం భూత్వా భవిత వా అనభూయః. భూత్వా భూతకాలంలో, భవిత భవిష్యత్తులో కానీ, వర్తమానంలో కానీ, ఎప్పుడు కూడా కానీ అది పుట్టేది కాదు, చనిపోయేది కాదు. అంటే ఉండేది, అంటే లేకుండా ఉండి వచ్చేది కాదు, ఉండి లేకుండా పోయేది కాదు. చూడండి, ఇక్కడి నుంచి మనం ఎట్లా పోవాల్సి వస్తుందంటే, అది వచ్చేది కాదు, పోయేది కాదు. శరీరము వచ్చింది, శరీరము పోతుంది. ఇప్పుడు వచ్చింది పోయింది శరీరం, వచ్చింది పోయింది శరీరం. ఈ ఆత్మస్వరూపము పుట్టిందా? నిత్యము. అది పుట్టలేదు, పోదు. అది ఎట్లా ఉంది అంటే, ఎట్లా ఉందో చూసుకో. ఇంక అదే అంటే భగవద్గీత చెప్పిన ప్రకారంగా మనం ఇక్కడ దానిని తెలుసుకోవాలి. అది ఎట్లా అనేటువంటి దాన్ని విచారణ చేసి నిదానంగా తెలుసుకోవాలి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్త నిధనాని ఏవ తత్రక పరిదేవన. తత్ర దాని గురించి, కా పరిదేవన, ఎందుకు దాని గురించి నువ్వు బాధపడుతున్నావు? ఎందుకంటే అవ్యక్తాదీని భూతాని, ఈ భూతములు ఉన్నాయే, ఈ శరీరాలు ఉన్నాయే, ఇవి పుట్టకముందు ఏడున్నాయో ఎవరికి తెలుసు? వ్యక్త మధ్యాన్ని, మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి, మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్త మధ్యాన్ని భారత. అవ్యక్త నిధనాన్ని తర్వాత కనిపించట్లేదు. అరే మధ్యలో వచ్చి పోయేదాని గురించి నువ్వెందుకు ఏడుస్తాడో? నువ్వు దేన్ని పట్టుకోవాలి? ఏది సత్యమో దాన్ని కదా పట్టుకోవాలి. సత్యమైన దాన్ని పట్టుకోకుండా మధ్యలో వచ్చిపోయే దాని గురించి నువ్వు పట్టుకుంటున్నావేంటి? ఇప్పుడు బాధపడతా ఉండేది దేని గురించి? అర్జునుడు బాధపడతా ఉండేది యుద్ధరంగంలో శరీరాల గురించే కదా. ఈ శరీరాలన్నింటినీ నేను చూడకుండా వీళ్ళందరినీ నేను చంపేస్తానని కదా బాధపడతా ఉండేది అర్జునుడు. అప్పుడు శరీరాల గురించి నువ్వు పట్టుకోవాలనా, లేదా నిత్యమైన దాని గురించి పట్టుకోవాలనా? మరి నిత్యమైన దాన్ని నువ్వు పట్టుకుంటున్నావా? మరి నిత్యమైనది నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః. అది కదా. అందుకే అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే. అశోచ్యా నన్వశోచస్త్వం అంటే ఏమి? దేనిని గురించి బాధపడకూడదో దాని గురించి బాధపడరు. ఎందుకు? ప్రజ్ఞావాదాంశ. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ప్రజ్ఞ కలిగి ఉంది. ఏం ప్రజ్ఞ? ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఏమి జ్ఞానం? ప్రకృష్టమైన జ్ఞానం. ఏమిటి ఆ ప్రకృష్టమైన జ్ఞానం? శాస్త్రము ద్వారా చెప్పిన జ్ఞానం వాళ్ళకు ఉంది. శాస్త్రం ద్వారా
ఆత్మస్వరూపాన్ని గురించి తెలిసిన జ్ఞానం వాళ్ళకు ఉంది. గతాసూన్ అగతాసూన్, అసూన్, అసువులు. అసువులు అంటే ప్రాణాలు. ఈ ప్రాణము గతాసూన్, గతః వెళ్ళిపోయినాయి కొంతమందికి ప్రాణాలు, కొంతమందికి ప్రాణాలు పోయినాయి, ఇంకొంతమందికి ప్రాణాలు పోబోతాయి. ఇంతకుముందు ప్రాణాలు పోయినాయి, ఇంక ప్రాణాలు పోబోతాయి. అరే ఇది జరిగేది, ఇది సత్యమా? ఇది దానిని గురించి నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? నా అనుశోచంతి పండితాః, పండితులుగా ఉండేవాళ్ళు దీని గురించి బాధపడరు. ఎందుకు? శృతిజాత్మబోధ, శృతి ప్రకారంగా వాళ్ళకు ఆత్మ జ్ఞానం అనేది ఉంది. శృతి ప్రకారంగా, నీ బుద్ధిలో ఉండేది కాదు, నువ్వు అనుకున్నటువంటిది కాదు. నేను ఇట్లా చేసిన నీ దేవుడికి కావాలయ్యా, నాకు చెయ్యి. అర్థమవుతుందా? అంటే ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా? శృతి ప్రకారం, అంటే శాస్త్రం, భగవద్గీత ప్రమాణం. మనకి భగవద్గీత ప్రమాణం, ఉపనిషత్తులు. భగవద్గీత ఉపనిషత్తులు రెండు ప్రమాణం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణానాం, ఈ మూడింటిని చూడండి. శృతిని ఎలా తీసుకోవాలి, స్మృతిని ఎలా తీసుకోవాలి, పురాణమును ఎలా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి. శృతి అంటే వేదం, ఉపనిషత్తులు. స్మృతి అంటే భగవద్గీత. పురాణములు, ఏ పురాణంలో ఎక్కడ ఎంతవరకు దాన్ని ఎలా అర్థం తీసుకోవాలి. వీటన్నింటినీ ఆలయం కరుణాలయం, ఆలయం వాటన్నింటినీ బాగా స్పష్టంగా మనకు కరుణతో అందిస్తున్నాడు. దేనిని ఎక్కడెక్కడ ఎలా నువ్వు ఎంతవరకు తీసుకోవాలి, ఎలా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి శంకరాచార్య స్వాముల వారికి నమస్కారం. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి మేము పురాణం నమ్ముతామండి, మాకు మిగతా అటువంతా అవసరం లేదండి. నేను ఒకరికి చెప్పాను, ఇక్కడనే ఈ ఊర్లో ఉండే వాళ్ళతో మాట్లాడుతూ, ఏదో దేవుని గురించి ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు భగవంతుని గురించి భగవద్గీతలో ఇలా ఉంది, ఉపనిషత్తులో ఇలా ఉందంటే, అయ్యో ఎంతసేపు మీరు భగవద్గీత ఉపనిషత్తులు అంటారు ఏంటండి మాకు స్వామి? ఇంకేం మాట్లాడాలి? భగవద్గీత ఉపనిషత్తులు మాట్లాడకుండా నువ్వు చెప్పేదని నన్ను మాట్లాడాలనా? పిచ్చి మనుషులు. ఎవరో చెప్పినారంటే మేము అంటామంట. ఇదంతా ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగుండదు అది పద్ధతి. కాబట్టి తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. 8వ అధ్యాయం. భగవంతుడు ఏమంటున్నాడంటే, భగవంతుని గురించి చెప్పాడు. కవిం పురాణమనుశాసితారమనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. తర్వాత ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరణ్య ప్రయాదిత్య సందేహం సయాతి పరమాంగతి. ఇవంతా చెప్పి భగవంతుడంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఆ శ్లోకము ద్వారా చెప్పి, ఓంకారమును పట్టుకోమని చెప్పి, ఓంకారము ద్వారా నువ్వు నా తత్వాన్ని తెలుసుకుంటావు నాయనా, నా భావనలోకి నువ్వు వస్తావు అని చెప్పి, కొంతమంది ఇలా నా గురించి పట్టుకోరు, వాళ్ళు వేరే వాళ్ళని పట్టుకుంటారు. అలా పట్టుకున్నప్పుడు ఏమవుతారంటే వాళ్ళకి సంబంధించినట్లుగా వాళ్ళు పోతారు. మాముపేత్య, నన్ను తెలుసుకుని నా భావనలో వాళ్ళు ఉంటే, అంటే
వేదము, వేదాంతము, భగవద్గీత ఇక్కడ చెప్పిన ప్రకారంగా వాడు ఉంటే అతనికి ఏమవుతుంది? పునర్జన్మ న విద్యతే, మాముపేత్య పునర్జన్మ న విద్యతే. తర్వాత నన్ను పొందినప్పుడు అలా ఉంటాడు. దుఃఖాలయం అశాశ్వతం. ఏది? ఇప్పుడు నువ్వు ఉన్నావే, ఇప్పుడు నువ్వు ఉండావే, నువ్వు ఉండేది ఏమిటే? దుఃఖాలయం. దుఃఖ ఆలయం. ఆలయం అనంటే నిండుకొని ఉండుట. ఏమి నిండుకొని ఉందే? దుఃఖము. దుఃఖం. నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో, ఏదైతే దీన్ని చూసుకొని ఉంటున్నావో అదేమిటది? దుఃఖాలయం. ఆలయం. ఇప్పుడు ఇది ఆశ్రమం. రామాలయానికి పోతే అక్కడేముంటుంది? రాముడు ఉంటాడు. అది ఆలయం కదా. అందుకు ఆలయం. రామాలయం అంటే అక్కడ రాముడు ఉన్నాడు. శివాలయం అక్కడ శివుడు ఉన్నాడు. విద్యాలయం అక్కడేముంటుంది? విద్య. విద్య ఉంటుంది. ఔషధాలయం, ఔషధాలు ఉంటాయి. చికిత్సాలయం అక్కడ చికిత్స ఉంటుంది. చూడండి వాటి పేర్లంతా కూడా ఎలా ఉంటాయి అంటే అక్కడ ఏది ఉందో దానిని బట్టి ఆ పేరుతో వచ్చింది అది. ఇప్పుడు భగవద్గీతలో ఏముంది? దుఃఖాలయం ఉందా లేదా? నేనేమన్నా చెప్తున్నానా, కల్పిస్తున్నానా? దుఃఖాలయం. ఏంటి దుఃఖాలయం? నువ్వు ఉండవే, నీ బుద్ధి, నీ మనస్సు ఇదంతా ఉందే, ఇదంతా ఏమిటే? దుఃఖాలయం. దుఃఖాలయం. నువ్వు దీన్ని పట్టుకుంటావా, నన్ను పట్టుకుంటావా, నీ ఇష్టం. అర్థమవుతుందా? నన్ను పట్టుకోమని ఏమన్నా భగవంతుడు చెప్తున్నాడా? చెప్పలా. ఎందుకు? నన్ను పట్టుకోమని చెప్పితే నువ్వు నా వైపు రా అని చెప్పి ఓట్లు అడిగినట్లుగా ఈ రాజకీయ నాయకులు మాదిరి చేసినట్లు అవుతుంది. అందుకని భగవంతుడు చెప్పి యథేచ్ఛసి తథాకురు. యథేచ్ఛసి, నీ ఇచ్ఛ వచ్చినట్లుగా నువ్వు చెయ్యి. నన్ను పట్టుకోమని నేను చెప్పలేదు, దాన్ని పట్టుకోమని నేను చెప్పలేదు. అది చెప్తున్నా, ఇది చెప్తున్నా. సంసారము చెప్తున్నా, ఆత్మజ్ఞానమును శాస్త్రం ప్రకారం చెప్తున్నా. నీకు అది పట్టుకుంటావో ఇది పట్టుకుంటావో నీ ఇష్టం. ఎవరు చెప్పింది ఇదే? అందుకే గీతాచార్యులు వారు స్వామీజీ చెప్పారు, శ్రీకృష్ణుని పట్టుకోవద్దు, రాధాకృష్ణుని వద్దు, పరగబెట్టు. ఇక్కడ కూర్చుంటారు, రాధే 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 రాధే. ఎంత ఇదిగా ఉంటుందంటే, అరే రాధే రాధే అని అంటున్నాను, బాగానే ఉందయా, రాధే కృష్ణ ఏంది రాధే కృష్ణ అంటే ఏమి? ఓంకారం గురించి చెప్పాయా అని అంటే దాంట్లో అకారం ఉకారం మకారాలు ఉన్నాయి. అకారం సత్యభామ అంట, ఉకారం వచ్చి రుక్మిణీదేవంట, మధ్యలో ఉండేటువంటి మకారం వచ్చేసి రుక్మిణీదేవంట, మధ్యలో ఉండేటువంటిది శ్రీకృష్ణుడట. అది చెప్తున్నారంట ఇల్లు. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? జాగరిత స్థానో వైశ్వానరోకార ప్రథమా మాత్రాప్తేరాదిమత్వాద్వాప్నుతి హవై సర్వాన్ కామాన్ ఆదిశ్య భవతి ఏవం వేద. జాగరిత స్థానో వైశ్వానరోకార ప్రథమా మాత్ర. ప్రథమ మాత్ర అంటే ఆ ఉంది లేదా? ఆ ఉ మా. ఆ అనేటువంటి దాని గురించి ఏం చెప్పింది? జాగ్రత్త. నేను చెప్తానది మాండుక్య ఉపనిషత్తు చెప్తున్నాను, నేను ఉపనిషత్తు ప్రమాణం చెప్తున్నానండి. ఎందుకంటే మీ బుద్ధులంతా కూడా ఆ పక్క పోయి ఉన్నాయి. నువ్వు విన్నవయ్యా, నువ్వు కాకపోతే ఏడుంటారు, నువ్వు కాకపోతే ఏడుంటారు. కాదు, నేను చెప్తున్నానంటే నీ గురించే చెప్తా ఉంటాను. ఏం నువ్వు ఒకడే కాదు, నువ్వు ఒకడే కాదు, ఈడ ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ పట్టుకో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? నేను వాళ్ళ బుద్ధిలో ఏద్దా నేను బాంబు. జాగ్రత్త స్థానో వైశ్వానరోకార ప్రథమా మాత్ర ఆప్తే రాదిమత్వాద్వాప్నుతి హవై సర్వాన్ కామాన్ ఆదిశ్య భవతి ఏవం వేద. స్వప్నస్థానస్థైష ద్వితీయ మాత్ర ఉత్కర్షతి ఉభయత్వా ఉత్కర్షత హవై జ్ఞానసంతతిం సమానస్య భవతి. ద్వితీయ మాత్ర, రెండవది ఉకారం.
సుషుప్తి స్థాన ప్రాజ్ఞ మకార తృతీయ మాత్ర, మకార మా వచ్చేసింది అక్కడ. సుషుప్తి స్థాన ప్రాజ్ఞ మకార తృతీయ మాత్ర మితేరపి తెరవ మినుతే హవై ఇదుగం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద. ఆడ ఆకార ఉకార మకారాలను ఎట్లా చెప్తా అంటే ఈడొచ్చి పాపం ఈయనకి ఇంకేం పని లేదు, ఇద్దరు భార్యలను పెట్టుకొని ఆ ఇద్దరు భార్యలతో ఎగుతూ ఉంటాడన్నమాట. ఇట్లాంటి ఎంత నీచంగా తీసుకొని వచ్చేసారు చూడండి వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలా? హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించినటువంటి దుర్మార్గులు వీళ్ళు, దుర్మార్గులండి. దాన్ని పట్టుకొని ఇదే మాకు ప్రమాణం అని చెప్పి పోతున్నారు వాళ్ళని. ఎంత బాధ అనిపిస్తుందంటే స్వామీజీ చెప్తారు, నిజంగానే స్వామీజీ ఎంత ఆవేదన వ్యక్తపరుస్తారంటే వాళ్ళని ఇంతకంటే నేను కోకలేనండి, వాళ్ళని దీనికంటే ఇంక వేరే మనం మాట్లాడలేమండి అని అన్నారు ఆచార్యులు వారు, తత్వవిధానంద స్వామి వారు. ఎందుకంటే మనం కోకలేయలేం. ఎందుకంటే మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాలందరూ పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ వీళ్ళు ఉండేదాన్ని పట్టుకోకుండా వీళ్ళ పేరు ప్రతిష్టల కోసము వీళ్ళు ఏం చేశారంటే దాన్ని అర్థాలు మార్చేసి ఇలా చేసుకున్నారు. ఎట్లా అండి? దేవతలకు సంతానం కలగలేదు ఎందుకు అని ప్రశ్నలు. ఏమంటే దేవతలకు సంతానం కలిగేదంతనే నీకు కావాల్సింది ఆత్మస్వరూపం అంటే ఏందో తెలుసుకోవాల్సిందే కావాల్సింది. ఎక్కడన్నా భగవద్గీతలో దేవతలకు సంతానం కలగలేదు ఎందుకు అనేది ఏమన్నా ఉందా? ఏంటి వీళ్ళండి? నేను చూసినాను, నేను పరమేశ్వరుని గురించి నేను కరెక్ట్గా చెప్తా ఉండని చెప్తాడండి ఇతను. ఏం మాట్లాడాలా? ఇట్లాంటి వాళ్ళు చెప్పి ఉపన్యాసాలు చెప్పి హిందూ మతాన్ని భగవద్గీతను వీటన్నింటినీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఈ ప్రజలకు తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళంతా వారగా పెట్టి వీళ్ళు చెప్పేటువంటివన్నీ వీళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా హిందూ మతమును దిగజార్చినారు. తెలుసుకోండి. శృతిజ ఆత్మబోధ. ఆత్మతత్వం గురించి ఎవరన్నా మాట్లాడితే ప్రమాణం చెప్పినవా? ప్రమాణం అంటే భగవద్గీతలో ఉండేదన్నా చెప్పు, లేదా ఉపనిషత్తుల్లో ఉండేదన్నా చెప్పు. అంతేగాని కథలు చెప్పి ఆ కథల్లో ఉండేటువంటిది ఇది ఆత్మస్వరూపము, ఈ ఆత్మస్వరూపం ఇక్కడి నుంచి అదేందో పాసం వేసి దాంట్లో నుంచి ఇట్లా లాగుతారు, దీపం మాదిరి పైకి పోతుంది. ఇవంతా ఊరికే మాట్లాడద్దాయా? తెలిసి తెలియని మాటలు మాట్లాడి వాడు చెడిపోతాడు, ఇతరులను కూడా చెడు చేస్తాడు. అది విషయం. ఇప్పుడు సంసారం పోవాలంటే శృతిజ ఆత్మబోధ. శృతి ప్రకారముగా ఆత్మజ్ఞానం కలగాల. శృతి ప్రకారం ఉండాల. ఆత్మస్వరూపాన్ని చెప్పాలనంటే శృతి, వేదాంతము, భగవద్గీత, దీనిలో ఉండేటువంటి ఆత్మజ్ఞానం కావాలనే కానీ అది చెప్పాలనే కానీ నేను కూర్చొని ఉంటుంది ఫ్లాష్ వచ్చింది, నాకు పలానా తేదీలో ఆత్మజ్ఞానం కలిగింది, నాకు భగవంతుడు దర్శనమైనాడు. ఎవరు చెప్పాడా ఇది? మాకు భగవద్గీతలో లేదు అది. మాకు భగవద్గీతలో అట్లా లేదు. నువ్వు చెప్పేదాన్ని మేము స్వీకరించు. ఎందుకు? నీకు భగవంతుని యొక్క దర్శనం నీకు కలిగింది నువ్వు చెప్తా ఉన్నావు. మాకు భగవంతుని దర్శనం అట్లా కలుగుతుందని మాకు చెప్పలా. అర్థమవుతుందా? భగవంతుని యొక్క దర్శనము ఆ ప్రకారం కలుగుతుందని చెప్పలేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పింది మాకు. అంటే ఈశ్వరుడు హృదయములో ఉన్నాడు, హృదయములో ప్రకటమగుచున్నాడు అని చెప్పింది. హృదయములో ప్రకటమగుచున్నాడు. ఎట్లా ప్రకటమగుతున్నాడు అనేదాన్ని మేము అక్కడ పోతే మాకు తెలుస్తుంది. ఆ ప్రకారం మేము స్వీకరిస్తాం. నీకు ఫ్లాష్ వచ్చింది, లైట్ వెలిగింది, ఈడుండది ఏడా ఈ నష్టలో ఉండదు, వాళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళు ఎవరు అడున్నారు కదా, ఏళ్ళు ఇట్లా పెట్టేది, ఏళ్ళు ఎత్తి
ఇట్లా పెట్టి ఈడుందంట. ఏంది ఏందో ఆత్మశుద్ధి. ఏం ప్రమాణం చెప్పు? ప్రమాణం ఏంలే. ఇట్లాంటివన్నీ ప్రచారం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇట్లా చెప్తా ఉంటుంది? వాళ్ళందరినీ తక్కువ చేయాలనా? ఎందుకు? మీరు గ్రహించాలని చెప్తున్నాము. మీరు గుర్తించాలని చెప్తున్నాను, అంతేగాని వాళ్ళని తక్కువ చేయాలని కాదు. తెలిస్తే తెలుసుకో. ఇప్పుడు తెలుసుకో అని చెప్తాండది. ఎందుకు చెప్తాండది ఇప్పుడు నేను అందుకే చెప్తాండది. సరేలే, ఇప్పుడు విను. ఆచార్యులు వారు చెప్తున్నారు కాబట్టి నేను కూడా దాన్ని ఇక్కడ విశదీకరించి చెప్పాల్సి వస్తూ ఉంది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఆ భావాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. తీర్థాని తోయరూపాని దేవా పాషాణ మృన్మయా యోగినో న ప్రపద్యంతే ఆత్మధ్యానపరాయణా. మీకు నిన్ననే స్వధర్మం అనేటువంటి దాని గురించి స్వామీజీ చెప్పినటువంటి దాన్ని ఒకదాన్ని షేర్ చేస్తున్నా. మీకు మీకు లోకంపై ఉండేటువంటి దృష్టి ఉందే, దాంట్లో 100వ వంతు కూడా నేను షేర్ చేసే దాని మీద మీకు ఉండదు. ఎందుకంటే దాన్ని కూడా చూడరు మీరు. దాన్ని కూడా చూడరు అంటే మంచిదే. దాంట్లో తత్వవేదానంద స్వామి వారు ఋషికేశ్లో వచ్చారట. వస్తే అక్కడ వేరే ఒక మహానుభావుడు సాధువుగా ఉండేటువంటి అతను యజ్ఞం చేస్తున్నాడు. సాధువు యజ్ఞం చేస్తున్నాడు. తులసి ఇవిను తర్వాత బిల్వపత్రాలను నెయ్యిలో ముంచి ఆ నెయ్యిలో నుంచి తీసి హోమం చేస్తున్నాడు. సరే, స్వామీజీ అక్కడికి వెళ్ళినప్పుడు అంటే వెళ్ళినారు. ఆ సమయంలో పోయినారు. స్వామీజీ ఎందుకు పోయినారో తెలియదు. పోతే రెండు స్వామీజీ అని చెప్పి స్వామీజీని పిలిచి స్వామీజీ దగ్గర ఏం చేశారంటే ఈ బిల్వపత్రాన్ని తీసుకుని నెయ్యిలో ముంచి, స్వామీజీ మీరు ఇక్కడ సమర్పించండి అని అన్నారంట. అంటే హోమగుండంలో సమర్పించండి అన్నారు. స్వామీజీ నేను వేయనండి అన్నారంట. నేను వేయనండి. అయ్యో, బిల్వపత్రం నేను తెచ్చాను, నెయ్యి కూడా ఇక్కడ రెడీగా ఉంది, హోమం జరుగుతూ ఉంది, మీరు చేయాల్సిందేమి? మీరేం చేయాల్సిన పనిలా, చేత్తో తీసుకొని మీరు అక్కడ వెయ్యండి, అంతే కదా. నేను వెయ్యను అన్నాడు. అదేమిటండి, ఎందుకు వేయరు అన్నాడు. నేను ఇప్పుడెవరు? సన్యాసి. సన్యాసికి యజ్ఞం చేసేటువంటి స్థితి ఉందా? సన్యాసి యజ్ఞం చేయొచ్చా? యజ్ఞకుండాలు కట్టి ప్రచారం చేసి 2.5 లక్షలు కొట్టి 2.5 లక్షలు కడితే మీరు ముందర సీట్లో కూర్చుంటారు, ఈ 4 రోజుల్లో మిమ్మల్ని పై స్థాయిలో పెడతాము, ఒకరోజు యజ్ఞంలో కూర్చుంటే 5,116 ఇట్లా పెడితే వీళ్ళని ఏమనాలా? వీళ్ళని వీళ్ళిప్పుడు సాధువులా? వీళ్ళిప్పుడు సన్యాసులా? అర్థమవుతుందా? స్వామీజీ నేను సాధువునండి, నేను సన్యాసం తీసుకున్నానండి, కాబట్టి నేను వెయ్యను. ఏమిటి? నా ధర్మం అది. శాస్త్రం చెప్తాంది, శాస్త్రం విధించింది. సన్యాసిగా ఉండేవాడు చేయాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞాన విచారణ చెయ్యాలి శాస్త్రం ప్రకారం. ఆ శాస్త్రం ప్రకారము విచారణ చేసి శాస్త్రం ప్రకారము అందరికీ పంచాలి. అది సన్యాసి చేయాల్సిన పని. అర్థమవుతుందా? సన్యాసిగా ఉండి గృహస్థుడు చేసే పని చేస్తే అతను సన్యాసి ఎట్లవుతాడు? ఒప్పుకోరు, నువ్వు కాదు, శాస్త్రం ఒప్పుకోదు. ఇప్పుడు ఎవరి కోసం? ఇప్పుడేం స్వామీజీ తీసేస్తే ఎవడన్నా అభ్యర్థన చెప్తారా? అమెరికాలో స్వామీజీకి ఒక రూమ్ ఇచ్చారు, హోటల్లో రూమ్ ఇచ్చారు. ఆ హోటల్లో ఏర్పాటు చేశారు, హోటల్లో ఉన్నారు. అక్కడి నుంచి స్వామీజీ క్లాసెస్కి పోయి వస్తున్నారు.
ఆ, ఒక 5 రోజులు ఆ రూమ్లో కన్నా ఉంటే, అంటే వివిఐపీస్కి ఇచ్చేటువంటి రూమ్ అది, దాంట్లో ఉంటే కన్నా 5 రోజుల తర్వాత ఒక సర్వీసు ఒకటి ఫ్రీ వస్తుందంట. లేడీ వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏం కావాలనో వాటన్నింటినీ ఆమె చేస్తుంది. ఇప్పుడు ఆమె లేడీ వచ్చింది స్వామీజీ దగ్గరికి వచ్చి, "ఆ, స్వామీజీ, మీరు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు నా ద్వారా మీరు ఏదైనా సరే పొందవచ్చును." ఇప్పుడు ఎవరున్నారు అక్కడ చెప్పండి? స్వామీజీ ఒకరున్నారు. ఇప్పుడు ఆమె వచ్చింది. ఇప్పుడు స్వామీజీ ఏదైనా అక్కడ చేస్తే ఆమె డైరెక్ట్గా చెప్తా ఉంది. ఏమైనా చేస్తే దీనికి ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటాయా? స్వామీజీ ఏమైనా చేసినాడు అనేటువంటిది ఏమైనా ఉంటుందా? స్వామీజీ చెప్పారట, "అమ్మ, నువ్వు వచ్చావు, మీ పద్ధతి ప్రకారం నువ్వేదో చెప్పావు, నీ పద్ధతి ప్రకారం నువ్వు వెళ్ళు, నేను నా పద్ధతి ప్రకారంగా నేను ఉంటాను." అర్థమవుతుందా? అంటే ఆమె ఏడుస్తూ కూర్చునిందట. ఆమె ఏడుస్తూ కూర్చునింది. అరే, నేను ఆమెను ఏమన్నాను? నేనేమీ అనలేదే. ఏమి అనకంటే మీరు ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగారు. "ఏం లేదు స్వామి." స్వామి అనిందో ఏమనిందో తెలియదు. "ఏమీ లేదండి, నేను ఈ విధంగా సర్వీస్ చేస్తే నాకేదో కొద్దిగా డబ్బులు వస్తాయి, అంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చేది కాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా నాకు ఇస్తారు, అది ఏదో నాకు కొద్దిగా సహాయం అవుతుంది" అని అన్నదట. "ఓహో, అందుక నువ్వు బాధపడుతున్నావు? ఎంత వస్తుంది నీకు? మామూలుగా నీకు వస్తే, ఇట్లా సర్వీస్కి వస్తే నీకు ఎంత మాత్రం వస్తుంది?" "ఏదో ఒక $10 వస్తుంది స్వామీజీ." "సరే, కూర్చో." $20 తీసి ఆమెకిచ్చి, $20 స్వామీజీ ఆమెకిచ్చి, "ఏమ్మా, నువ్వు ఇప్పుడు చెప్పు, నీకు రావాల్సింది వచ్చిందా? $10 నీకు మామూలుగా వచ్చేది, ఇప్పుడు $20 వచ్చింది. సంతోషమా? నువ్వు వెళ్ళిరా." ఎవరండి చేస్తారు ఇది? ఎవరు చేస్తారు? ఇది బ్రహ్మనిష్ఠుడు అంటే. అర్థమవుతుందా? బ్రహ్మనిష్ఠుడు అంటే ఇట్లా ఉండాలి. ఇది పరిస్థితి. ఇట్లాంటివి అన్నీ వస్తాయి, కానీ ఇట్లాంటివి చెప్తూ పోతే కొల్లలు యజ్ఞం చేశారు. యజ్ఞం చేస్తే ఈ డబ్బులన్నీ కలెక్షన్ అయింటాయి కదా, అన్నీ కట్టి ఒక ప్యాక్ చేశారు. ఇస్తే చేతిలో కట్ట ఇట్లా పట్టుకొని ఉన్నాడు. కట్ట చేతిలో దానికి ఇవన్నీ వేసి రబ్బర్ బ్యాండ్స్ వేసి ఇచ్చారు. పట్టుకొని ఉన్నాడు. ఇట్లా పట్టుకొని ఇంకా ఆశ్రమం లోపలికి పోతాడు. పంతులు, ఆగాడు. చూశాడు. చూస్తే ఎవరో వచ్చాడు. "పంతులు, ఆ డబ్బులు ఎవరు?" అన్నాడు. "ఏమిటి ఇప్పుడు నీకు?" అని అన్నాడు. "ఏమి ఇప్పుడు నీకు పరిస్థితి?" అని అంటే, ఆ డబ్బులు నావి అని అన్నాడట అతను. "నీవా?" "అవును, నావే. ఇందా ₹10 మీరు ఇస్తారా చెప్పండి? మీ చేతిలో ఉంటే అది నాదినంటే మీరు ఇవ్వగలరా? కానీ కట్ట దాన్ని రబ్బర్ బ్యాండ్ వేసి అంతా చేసినటువంటి దాన్ని ఇలా చేతిలో పట్టుకో ఉన్నాడు. అట్లా పట్టుకో ఉన్నాడు. దానిని ఇప్పుడు ఆ డబ్బులు నావి అని అన్నాడు ఒక అతను ఎవరో ఏమిటో ఏంది ఏమీ లేదు, నాది, విజయ్ అన్నాడు. ఇందా తీసుకో అయిపోయింది. అరే, ఇచ్చినానని కూడా లేదండి, ఇచ్చినానని కూడా లేదు. అది సమయము సందర్భం వచ్చి ఆత్మజ్ఞానిగా ఉండేటువంటి వాడు ఎలాంటి భావంతో ఉండాలని చెప్పే సందర్భంలో అది కూడా చెప్పాడు. ఇంతకుముందే చెప్పాను, 10 తులాల బంగారు కూడా కడ్డీ తెచ్చి ఎవరికో ఇచ్చిండే విషయం కూడా చెప్పాను. ఆత్మజ్ఞానం అంటే అది. అర్థమవుతుందా? ఏందెందో వద్దు, నన్ను కలబెట్టద్దు, నా బుద్ధిగా నేను చెప్పుకుంటున్నా, కలబెట్టద్దు, వేరే రావద్దని. అందుకని నేను ఒక మాట అంటుంటా, మీ ఇంటి వెనకాల ఉండే పెరటి తోటలో ఉండేటువంటి బచ్చలాకు కాదు ఆత్మజ్ఞానం అంటే, శృతిజ. అర్థమవుతుంది? ఇప్పుడు వేరే వాళ్ళు నువ్వు ఎవరైనా సరే మాట్లాడనిలే, ఏమైనా చెప్పనిలే, అప్పుడు నువ్వేం మాట్లాడాలా, ఏమి చూడాల్సి వస్తుంది? అతను
ప్రమాణము చెప్పుచున్నాడా? ప్రమాణం ప్రకారంగా చెప్తూ ఉంటే అతనిని స్వీకరించవచ్చు. ప్రమాణం లేకుండా చెప్తూ ఉంటే దానిని ఎంతటి గొప్పవాడైనా కూడా దానిని తీసి వారగా పెట్టవచ్చు. ఒకటి, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే దాన్నంతా మనం అంగీకరించాల్సిన పని కూడా లేదు. దాన్ని అంగీకరించాలనా లేదా అనేటువంటిది వచ్చేటప్పుడు, ఏమయ్యా నీకు కూడా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? చదువు బుక్ ఎత్తుకొని. ఆయన చెప్పిన ప్రమాణం కరెక్ట్ అవునా కాదా? ఆయన చెప్పిన ప్రమాణం కరెక్ట్ అవునా కాదా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైనా చెప్తున్నాను. మీకంటే శ్లోకం తెలుసు కాబట్టి మీరు నాతో పాటుగా చెప్పారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతమని మీకు శ్లోకం తెలుసు కాబట్టి మీరు చెప్పారు. నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదా అని మీరు చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలా? భగవద్గీత ఎత్తుకొని చూడాలా. అర్థమవుతుంది కదా? ఊరికే ప్రమాణము లేకుండా చెప్పే మాటలను స్వీకరించరాదు. ఇప్పుడు భగవద్గీతలో మనకొక శ్లోకం, నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్త్వనయో తత్వదర్శిభిః. ఈ ఆత్మజ్ఞానము శాస్త్రం ప్రకారము ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావులు ఉన్నారే, వాళ్ళకి ఉన్నది లేకపోవడం అనేది లేదు, లేనిది ఉండుట లేదు. లేనిది ఉండుట లేదు, ఉన్నది లేకపోవడం లేదు. ఉన్నది ఆత్మస్వరూపం, లేనిది సంసారం. లేనిది సంసారం, లేనిది సంసారము లేదు. ఉన్న ఆత్మస్వరూపం లేకపోవడం లేదు. అర్థమవుతుందా? వాళ్ళు తత్వదర్శిభి, వాళ్ళు తత్వవేత్తలనైనా వాళ్ళు ఎలా చెప్పారు అనేటువంటి దాన్ని మనకు ఆచార్యుల వారు కొద్దిగా వివరిస్తారు. మనకు సమయం చాలా ఎక్కువైంది, ఈరోజుకి ఇక్కడ నిలుపుతాను. రేపు ఈ శ్లోకాన్ని అసలు ఇప్పుడు దాన్ని చెప్పాల్సిన పని లేదు, కానీ ఇక్కడ మన కోసం కొద్దిగా రేపు దాన్ని వివరిస్తాను. ఆచార్యుల వారు చెప్పిన దాన్ని కొద్దిగా వివరిస్తాను. నేను చెప్పిన దాన్ని మాత్రమే కాకుండా మీరు కూడా ఏం చేయాలంటే మీరు పరిశోధన చేయాలి. మీరు కూడా బుక్ ఎత్తుకొని కొద్దిగా చదవాల. మీరు ఈ బుక్కులన్నీ కూడా కట్టకట్టి ఈయనే పెట్టేసిపోతారు. మీరు మీ దగ్గర ఏమైనా, మీ ఇంటి దగ్గర ఏమైనా బుక్కులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఉంటే ఒకవేళ ఏమైనా చదువుతూ ఉంటే ఇక్కడ పెట్టినా పర్లేదు. అక్కడ కూడా ఏం చేయాలా, కొంచెం ఎత్తుకొని కొంతసేపు కాకపోయినా కొంతసేపు అయినా ఇప్పుడు ఒకప్పుడు తీసి దాన్ని కొద్దిగా రెఫర్ చేయండి. సరే, రేపు మళ్ళీ మాట్లాడదాం. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ